ఆధార్ కార్డు పేరు చెప్పి అందిన కాడికి దోచుకున్నారు. ఏకంగా తహసీల్దార్ పంపాడని చెప్పి మరీ వసూలు చేశారు. ల్యాప్టాప్, ప్రింటర్తో బిల్డప్ ఇచ్చి రేషన్ డీలర్లనే పావులుగా వాడుకున్నారు కొంతమంది. అసలు మీ సేవా సెంటర్ దాకా ఎందుకు, మీ సేవలో నేనున్నానంటూ దొంగ కార్డులు ఇవ్వడం మొదలుపెట్టాడో ఇంటర్నెట్ సెంటర్ యజమాని. ఆధార్ కార్డులు ఇస్తామంటూ చిత్తూరు జిల్లాలో చిల్లరగాళ్ల వేషాలివి. వద్దు వద్దని సుప్రీంకోర్టు వార్నింగ్ ఇస్తున్నా ఆధార్ మీద ఆధారపడటం మాత్రం తగ్గటం లేదు. రేషన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, రుణమాఫీ ఇలా ప్రతి పనికి ఆధార్ కార్డునే ప్రామాణికంగా తీసుకుంటున్నాయి ప్రభుత్వాలు. దీంతో ప్రజల్లో కూడా ఆధార్ లేకుంటే ఇక ఏ పని చేయలేమన్న భయం పెరుగుతోంది. పైగా కార్డు జారీ ప్రహసనంగా మారింది. దీన్నే క్యాష్ చేసుకుంటున్నారు కేటుగాళ్లు. మీ ఊళ్ళోకే, మీ ఇంటి ముందుకే వచ్చి ఆధార్ కార్డు ఇచ్చేస్తామంటూ ఘరానా మోసానికి తెరలేపారు కొంతమంది. గతంలో చిత్తూరు జిల్లాలోని గ్రామాల్లోకి ల్యాప్టాప్లతో వెళ్లి తహసీల్దార్ పంపాడంటూ రేషన్ షాప్ దగ్గరే తిష్టవేసి మనిషికి 100 రూపాయలు వసూలు చేశారు మాయలోళ్లు. ఇలా 8 మంది కలిసి వివిధ గ్రామాల్లో వారం రోజుల వ్యవధిలో 30 లక్షలు వసూలు చేశారు. తీరా తహసీల్దార్లకు విషయం తెలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్కడితో ఆ ముఠా ఆట కట్టినా తాజాగా మరో మోసం బయటపడింది. ఎక్కడికో వెళ్లటం ఎందుకు, మా ఇంటర్నెట్ సెంటర్లోనే కార్డు తయారు చేసి ఇస్తామంటూ వసూళ్లు మొదలుపెట్టిన వ్యక్తిని మదనపల్లిలో అదుపులోకి తీసుకున్నారు రెవెన్యూ అధికారులు. ఇలా డూప్లికేట్లు తయారు చేసినందుకు ఒక్కో కార్డుకు 1000 రూపాయలు వసూలు చేశాడు సురేష్. మార్పూడి స్ట్రీట్లో కృష్ణా థియేటర్ బ్యాక్ సైడ్ A1 నెట్వర్క్స్ దగ్గర బోగస్ ఆధార్ కార్డ్స్ తీస్తున్నారని చెప్పి మాకు పక్కా సమాచారం పబ్లిక్ దగ్గర నుంచి వచ్చింది. పెద్ద మండలికి సంబంధించినటువంటి సురేష్ అనే అతను మీ సేవలో పనిచేస్తాడంట. అతని దగ్గర ఉండేటువంటి ఎక్విప్మెంట్ ఏది క్యాప్చర్ చేసేటువంటి ఇన్స్ట్రుమెంటు కంప్లీట్గా ఆయన దగ్గర ఉండేటువంటి ఆధార్ సంబంధించినటువంటి ఓల్డ్ ఆధార్ మండలికి సంబంధించినటువంటి ఆధార్ కార్డ్స్ అన్నీ కూడా ఉన్నాయి. 1000 రూపాయలు ఇవ్వండి, ఆధార్ కార్డు మేము తీసిస్తామని చెప్పి రెస్ట్లో కూడా వచ్చింది. అది దీన్ని మేము పబ్లిక్ ద్వారా ఈరోజు వచ్చేటువంటి పక్కా సమాచారం మేరకు అతన్ని పట్టుకోవడం జరిగింది రెడీ హ్యాండెడ్గా. ఇలాంటి దొంగ ఆధార్ కార్డుల తయారీకి కొన్ని మీ సేవా కేంద్రాలే అడ్డాగా మారిపోతున్నాయి. గతంలో చాలా మీ సేవా కేంద్రాల్లో అడ్డగోలుగా కార్డులిచ్చేసి డబ్బులు వసూలు చేసేవారు. ఇప్పుడు దొరికిన వ్యక్తి కూడా పెద్దమండ్యం మీ సేవా కేంద్రంలో పనిచేసేవాడు. అక్కడి లోపాలను తెలుసుకుని మదనపల్లిలో సొంత దుకాణం తెరిచాడు. ప్రజలు ఇలాంటి బోగస్ వ్యవహారాలతో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు అధికారులు.